హే హాయ్! మీ అందరికి ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తాను. అనగనగా ఒకరోజు ఒక ఫార్మర్ ల్యాండ్‌లో ఒక బావి ఉండేది. వెల్ సో, తన దగ్గర ఒక డాంకీ ఉండేది. గాడిద. సో, అది అనుకోకుండా ఆ బావిలో పడింది. అది చాలా సేపు ఏడ్చింది బయటికి తీయమని. అది ఆ ఫార్మర్ చూసాడు. చూసి ఓకే. ఇది ఇందులో పడింది కదా అని చెప్పి ఆలోచించాడు. ఏం చేయాలని. ఎలాగో తనేమనుకున్నాడంటే, ఎలాగో ఈ బావి చాలా పాతదయిపోయింది. సో, దాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. ఈ డాంకీతో కూడా ఇప్పుడు నాకంత పని లేదు. అది కూడా ఓల్డ్ అయిపోయింది. సో, దాన్ని అందులో బరీ చేసేద్దాము. పూడ్చేద్దాం దాన్ని కూడా దాంట్లోనే అని అనుకున్నాడు. పని వాళ్ళని పిలిచాడు. సో, ఆ పని వాళ్ళు దాన్ని ఆ మట్టిని అందులోకి వేస్తూ ఉన్నారు. ఆ బావిలోకి వేస్తూ ఉన్నారు. అది వచ్చి ఆ డాంకీ మీద పడుతుంటే అది చాలా భయపడిపోయింది. అయ్యో! వీళ్ళు నన్ను ఏదో చేసేస్తున్నారు. నన్ను చంపేస్తారేమో అని చెప్పి ఎగిరింది, కిక్ చేయడం, అరవడం, ఏడవడం అవన్నీ చేసింది. కానీ రాను రాను అది అల్లరి చేయడం మానేసింది. అలా ఏడవడం మానేసింది. దానికి ఫార్మర్ కంగుదేంపోయి అసలు ఏమైంది? ఇది ఎందుకు ఏడవట్లేదు? ఎందుకు కామ్ అయిపోయింది సడన్ గా అని చెప్పి వెళ్ళి బావిలోకి చూశాడు. చూస్తే ఏంటో తెలుసా? తను షాక్ అయిపోయాడు చూసి. ఎప్పుడెప్పుడైతే ఆ మట్టి తన డాంకీ మీద వచ్చి పడిందో దాని బ్యాక్ పైన అది దులిపేసుకునేది. ఆ మట్టి కాస్త కింద పడేది. అలా కింద పడుతూ పడుతూ అది లెవెలప్ అవుతూ అది ఆ డాంకీ మెల్లిగా అలా చిన్న చిన్నగా పైకొచ్చేసింది. అలా బావిలో నుంచి బయటికొచ్చి ఒక బాస్ లాగా బాగా ప్రౌడ్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో, దీని మోరల్ ఏంటి? మోరల్ ఆఫ్ ద స్టోరీ, లైఫ్ is gonna throw dirt at you. Problems, haters, heartbreaks, setback. But you have only two choices. Let that bury you or just shake it off and set back. అంతే. లైఫ్ నీ పట్ల ఎన్నో కష్టాలు, ఎన్నో సిచ్యువేషన్స్ వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటన్నిటిని నువ్వు దర్జాగా దులిపేసుకొని అలా ముందుకు సాగుతూ వెళ్ళిపోవాలి. ఎప్పుడూ కూడా గివ్ అప్ చేయకూడదు. లైఫ్ చాలా ప్రెషస్. సో ఆల్వేస్ ఫైట్ బ్యాక్. ఓకే. లాస్ట్‌లో యూ విల్ విన్. అండ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ స్ట్రగుల్ ఆసమ్. సో నెవర్ గివ్ అప్. నెవర్ ఎవర్ గివ్ అప్. Follow me for more such stories. Goodbye for now.